అందరికీ నమస్తే. ఈరోజు కేటీఆర్ రేవంత్ రెడ్డికి విసిరిన సవాల్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అది కరెక్టే. ఆ రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా చేయాలి. వారు ఏమన్నారంటే ఈరోజు జగిత్యాల్లో మొగోడివే అయితే ఆ 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, రేవంత్కు కేటీఆర్ సవాల్. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నీవు మొగోడివే అయితే ఆ 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా. ఓట్లతోని కొట్టి ఆ 6 శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుంది అని కేటీఆర్ చెప్పారు. నిజంగా రోషం దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్నాం కదా అని కొందరు అంటున్నారు. మనకు వాళ్లకు తేడా ఏందో తెలవాలి. పార్టీ ఫిరాయింపులు చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారం గయారం విషబీజానికి మొగ్గు తొడిగింది ఇందిరాగాంధీ. హర్యానాలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకున్నది ఇందిరాగాంధీ. అలా పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ గుర్తు చేశారు. 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ నుంచి 26 మంది గెలిస్తే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే ప్రయత్నం చేసింది. 2014లో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ ఆశీర్వాదంతో, వారి ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం సాధించారు. 2014లో రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి అడ్డంగా దొరికి జైలుకు పోయాడు. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి చేసిన వ్యవహారం ఎప్పటికి కూడా జరిగిపోదు. ఆ చరిత్ర నిలిచిపోయింది. ఆయనది ఓటుకు నోటు కేసు అనేది. మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి. టీడీపీ బీఎస్పీ నుంచి 200 మంది మన పార్టీలో విలీనమయ్యారు. రాజ్యాంగబద్ధంగా మనం రాజ్యాంగాన్ని, చట్టాన్ని తుంగలో తొక్కలేదు. 2014లో టీడీపీ నుంచి 15 మంది గెలిస్తే 10 మంది, బీఎస్పీ నుంచి గెలిచిన 2 కలిసి బీఆర్ఎస్ విలీనమయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి 18 మంది గెలిస్తే 12 మంది చేరారు. రాజ్యాంగబద్ధంగా 200 మందిని చేరారు. ఒక్కొక్కరు వచ్చి కండువా కప్పుకోలేదు. ఆ పని కేసీఆర్ చేయలేదని వివరించారు. వాస్తవమే. ఎందుకంటే ఒక్కొక్కరు రావడానికి నాడు ఇష్టపడలే. ఒక గంపగుత్తుగా పోదాం, తెలంగాణను అభివృద్ధి పరిస్థితుడు కేసీఆర్ అని చెప్పి ఒక్కసారి వచ్చి చేయలేండు. మరి నేడు అదే పరిస్థితి రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. నేడు ఆయనకు ఎందుకు లేదు ఈ పరిస్థితి? అంటే ఒక్కసారి గంపగుత్తకు ఎందుకు వస్తలేరు? ఒక్కరినొక్కరిని భయపెట్టుకోవడం తీసుకుంటున్నారు. అంటే భవిష్యత్తు మీద భరోసా లేక, కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తు అంధకారం అవుతుందని బాధ. ఆ బాధలో వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక అందుకొరకే బీఆర్ఎస్ ఉందామని చెప్పి కొందరు నిశ్చయించుకున్నారు. ఇక బలహీనుడు, భయపడేవాడు కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాడు. కానీ నేడు కేటీఆర్ మాట్లాడింది, కేటీఆర్ లేవెత్తిన అంశాలు చాలా వాస్తవాలు. ఇది ఆలోచించుకోవాలా కాంగ్రెస్ పార్టీ. లేదంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇబ్బందులు తప్పవు. నమస్తే అందరికీ.